ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ రుద్రూర్లో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళా అడ్వకేట్ పైన కొంతమంది దాడి చేశారు. దానికంటే ముందు ఏం జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. పూర్తి స్థాయిలో ఒక రెండు వర్గాలకు మధ్యలో జరుగుతున్నటువంటి గొడవను, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి గొడవ మధ్యలోకి వెళ్ళి ఎందుకు కొడుతున్నారు అంటూ కళ్యాణి అనేటువంటి ఒక అడ్వకేట్, రుద్రూరుకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఆ వ్యక్తులను అడిగినటువంటి నేపథ్యంలో మమ్మల్ని ఆపుతావా అంటూ తనపైన కూడా దాడి చేశారంటూ ఆరోపిస్తూ ఉన్నారు కళ్యాణి. ఇక కళ్యాణికి సంఘీభావంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక బాన్సువాడ ఇటు రుద్రూరులో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఒకవైపు అడ్వకేట్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ల వద్దకు వెళ్ళి కళ్యాణి పైన దాడి చేసినటువంటి వ్యక్తులపైన కేసులను నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలంటూ వారు చెప్తా ఉంటే, మరొక వైపు పోలీసులు ఆపోజిట్గా కళ్యాణి పైన కేసులు నమోదు చేశారంటూ వారైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బాన్సువాడ ఉమ్మడి నిజామాబాదు జిల్లాకు సంబంధించి బాన్సువాడ నియోజకవర్గం రుద్రూరులో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. అక్కడ బీజేపీ నాయకులు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇందూరు జిల్లాలోని రుద్రూరు గ్రామంలో నిన్న సాయంత్రం ఒక ఫంక్షన్కి వెళ్ళి వీర వనిత న్యాయవాది కళ్యాణి గారు వస్తుంటే కొంతమంది ముష్కరులు బబ్లు అనే ఒక పిల్లగాన్ని రోడ్డు మీద విచ్చేసిన రహితంగా కొడుతుంటే చూడలేక, అన్నా ఎందుకు కొడుతురన్నా అని చెప్పి అడిగినందుకు వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద రకరకాలుగా దౌర్జన్యం చేసి వాళ్ళ బంధువులను కొట్టి, ఈమెను కొట్టి అందరి మీద దాడి చేసిన ఎవరైతే ఆ ముష్కర జాతి పేర్లు కూడా తీసుకుంటలేను నేను, ఎందుకంటే అలాంటి నా కొడుకుల పేర్లు తీసుకుంటే వేస్ట్. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, మేము వెళ్ళి ఆమెకు సాంఘీభావం చెప్దాం అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని అడ్డుకుంటుంది. నేను రేవంత్ దీన్ని మహేష్ గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నిన్న ఇందూర్ కార్పొరేషన్లో మీకు 17 సీట్లు వస్తే మాకు 28 సీట్లు వచ్చినాయి. అయినా అక్రమంగా లోపాయికోరిగా దిగజారి ఎంఐఎంఓడు కాళ్ళు మొక్కి ఆ దారుసలం దగ్గరకు పోయి జుకాయించి ఆ టీఆర్ఎస్ తోటి బతిల్లాడుకొని మేయర్గా కూర్చున్నారు. అయినా నా బీసీ బిడ్డ మేయర్ అయిందని మేము ఊరుకున్నాం. నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని. మరి బాన్సువాడలో దాడి చేస్తున్నప్పుడు ఏడిపోయింది బాయ్ బాయ్ అని అడుగుతున్నా. రుద్రూరులో నా కళ్యాణి అనే నా చెల్లె మీద దాడి చేస్తున్నప్పుడు ఏడిపోయింది బాయ్ బాయ్ అని అడుగుతున్నా. ఇది జవాబు చెప్పాల్సింది రేవంత్ ఉద్దీను, మహేష్ ఖాన్ ఇద్దరు అని చెప్తున్నారు. ఈ జిల్లాలో, పాత ఇందూరు జిల్లాలో ఇలాంటి సంస్కృతి లేకుండే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఎందుకు విర్రవీగుతున్నారో నాకు అర్థమవుతలేదు. మరి రేవంత్ ఉద్దీన్ చూసుకోనా, మహేష్ ఖాన్ చూసుకోనా, వీళ్ళ ఈ విచ్చల విడిగా హిందూ సోదరుల మీద దాడి చేస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాంతోపాటు మా డిమాండ్ అడుగుతుంది, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఈ 2 జరిగినాయి బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్న ఒక రెడ్డి కుటుంబంలో పుట్టిన పోచారం శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నాను. నీ ప్రాంతంలో 2 మహిళల మీద దాడి జరుగుతుంటే, ఇంతమంది మీద దాడి జరుగుతుంటే నువ్వు ఏడ దాచుకున్నావు శ్రీనివాసరెడ్డి గారు అని అడుగుతున్నాను. సూటి ప్రశ్న అడుగుతున్నా. ఈ పదవులు ఉంటాయి పోతాయి, ఆయువు ఉంటుంది పోతుంది. నువ్వు ముందు పోతావా, మేము ముందు పోతావా, ఎప్పుడో ఒకసారి మీదికి పోవాల్సిందే. మీదికి పోయినప్పుడన్నా జవాబు చెప్పాలి కదా శ్రీనివాసరెడ్డి గారు. ఒక రెడ్డి కుటుంబంలో పుట్టావు, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు దౌర్జన్యం చేస్తున్నా కానీ ఇంకా ఎందుకు దాచుకుంటున్నావు, ఏ ఓట్ల కోసమో అడుగుతున్నాం మేము. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద రేవంత్ ఉద్దీన్ని, మహేష్ ఖాన్ని, అక్కడ అచేతనంగా పడి ఉన్న ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకైనా పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నాం మేము. ఇవాళ ఈ యొక్క దాడులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా ఘోరం, ఎవరు వెళ్దామని నిలదీస్తలేరు, రోడ్లని బంద్ చేసిరు, అడ్వకేట్లు పెద్ద ఎత్తున పోయారు, ప్రజలు పెద్ద ఎత్తున ఉన్నారు. హిందూ మేలుకున్న రోజు ఇలాంటి అరాచకాలు చేసే వ్యక్తులేం కాదు, మొత్తం యావత్తు వ్యవస్థనే తిరగరాస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. బోధాన్ బార్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో కళ్యాణికి మద్దతుగా నిలబడింది. కళ్యాణికి మద్దతుగా రోడ్డు పైన బైఠాయించి ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిందే, ఎవరైతే కళ్యాణి పైన దాడి చేశారో వారికి సంబంధించినటువంటి విషయంలో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాల్సిందే అంటూ వారైతే భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క ఇష్యూ కాస్త
ఇటు హిందూ ముస్లింకు సంబంధించినటువంటి ఇష్యూగా మారింది. ఇక బీజేపీ రంగప్రవేశం చేసింది. కళ్యాణికి మద్దతుగా నిలబడి ఖచ్చితంగా అడ్వకేట్ పైన జరిగినటువంటి దాడి విషయంలో ప్రభుత్వం స్పందించాల్సిందే. ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడ్డారో ఆ పాల్పడేటువంటి వారి విషయంలో ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిందే అంటూ మాట్లాడుతున్నటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక అడ్వకేట్స్ పైన జరిగినటువంటి దాడి విషయంలో ప్రస్తుతానికైతే ఒక ఉధృతమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ విషయంలో చాలా వరకు ఒక ప్రశ్న లేవనెత్తుతా ఉన్నారు. అడ్వకేట్ల పైన తరచూ జరుగుతున్నటువంటి ఒక దాడుల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వము ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది అంటూ మాట్లాడుతూ ఉన్నారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్లో భారీ ఎత్తున అడ్వకేట్ చేరుకొని వారికి సంబంధించినటువంటి నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో వారు మాట్లాడినటువంటి మాటలు సరిగ్గా లేవు అంటూ ఏదైతే దాడి సమయంలో వారు మాట్లాడినటువంటి మాటలు సరిగ్గా లేవు అంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కళ్యాణి చెప్తున్నటువంటి మాటలు కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఇదే విషయం పైన మాట్లాడడానికి మా ప్రతినిధి గంగారెడ్డి అందుబాటులో ఉన్నారు. నమస్తే గంగారెడ్డి. నమస్తే. ఎస్, ప్రధానంగా రుద్రూరుకు సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది? అడ్వకేట్ కళ్యాణి చెప్తున్న దానిలో నిజం ఎంత ఉంది? ప్రధానంగా ఏదైతే రుద్రూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు కొట్టుకుంటున్న సమయంలో కళ్యాణి అక్కడికి వెళ్ళింది. కళ్యాణి పైన కూడా దురుసుగా మాట్లాడిన కొంత వర్గం వైపు వారందరూ కూడా దానికి అందరికి సంబంధించి ఆమెను వారించిన పరిస్థితి నెలకొంది. కళ్యాణి పైన దురుసుగా ఎస్ఐ కూడా మాట్లాడడంతో ఇటు హిందూ సంఘాలు, బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ధర్నాకు దిగిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఘటనలు జరగడం, తరచూ ఇలాంటి ఘటనలు జరగడం పొరపాటుగా మారింది. ఇప్పటికీ పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా న్యాయవాది అని చూడకుండా కూడా పోలీసులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడంతో అక్కడ అసభ్యకరంగా పోలీసులు మాట్లాడినట్టు తెలిసింది. దానికి అందరికి సంబంధించి ఏఎస్ఐ సాయన్న పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ న్యాయవాదులు ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన పోలీస్ స్టేషన్ ఏదైతే రుద్రూరు గ్రామంలో పోలీస్ స్టేషన్ ముందు అయితే బార్ అసోసియేషన్ వాళ్ళు ఆందోళనకు దిగిన పరిస్థితి నెలకొంది. ఎస్ఐని సస్పెండ్ చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి. మరోవైపు ఆ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు దానికి అందరికి సంబంధించి బీజేపీ నేతలు కూడా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారిని అందరినీ కూడా ఆ బీజేపీ పార్టీ కార్యాలయం మధ్యనే అడ్డుకోవడంతో ఆ గొడవ అక్కడికి వారందరూ కూడా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ వారితో పాటు బీజేపీ శ్రేణులను కూడా అడ్డుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కళ్యాణి అనే మహిళా న్యాయవాదిని ఇరు వర్గాల వారు గొడవ జరుగుతున్న క్రమంలో ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాం. దీనికి అందరికి సంబంధించి ఈ ఘటన తీవ్రతరమైందనే చెప్పవచ్చు. ఎస్, అంటే అది పోలీసుల ముందే జరిగిందా కళ్యాణి పైన ఈ యొక్క దాడి? ఎస్, పోలీసుల ముందుగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, ఒక మహిళని చూడకుండా కూడా వారిని వారించకుండా మహిళని దురుసుగా ఏఎస్ఐ మహిళా న్యాయవాదిపై దురుసుగా ఏఎస్ఐ మాట్లాడడం పైన ఆ న్యాయవాది సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఏఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించారనే నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కళ్యాణి పైన కేసు పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. దానిలో నిజం ఎంత ఉంది? బాధితురాలైనటువంటి కళ్యాణి పైన కేసు పెట్టారంటే ఆరోపణలు వినబడతా ఉన్నాయి కదా. అయితే ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ఆ ఘటనలో ఏదైతే ప్రధానంగా ఘటన జరిగినప్పుడు కళ్యాణి పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించిందన్న నేపథ్యంలో న్యాయవాదులని చూడకుండా కూడా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్న పరిస్థితుల్లో కళ్యాణి పైన కూడా అదే కోవలో కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గంగారెడ్డి. ఎస్, ఇది మా ప్రతినిధి చెప్తున్న మాటలు. మొత్తం మీద ఈ యొక్క ఇష్యూ అనేది పోలీసుల సమక్షంలోనే, పోలీసులు అక్కడ ఉండగానే కళ్యాణి పైన దాడి చేసినట్టుగా మనకైతే సమాచారం అంతా ఉంది. మరి దీనికి సంబంధించి నేను బాధితురాలని, నేను ఒక అడ్వకేట్ని అయినప్పటికీ కూడా నాపైనే రిటర్న్ కేసు పెట్టారు, ఎవరైతే తప్పు చేశారో వారిపైన కేసు పెట్టలేదంటూ కళ్యాణి ఆరోపిస్తూ ఉంది. కళ్యాణికి మద్దతుగా బోధన్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ అలాగే బీజేపీ పార్టీ కూడా అండగా ఉన్నట్టు కనబడతా ఉంది. చూడాలి మరి ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.